కాబట్టి మనం కర్మ అనే చేతులు కట్టి కూర్చుంటున్నాం. కానీ ఏంటి మార్పు ఇప్పుడు రావు? మార్పు వచ్చింది. మార్పు రాకపోతే 12 సంవత్సరాల నుంచి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎట్లుంటుందండి? అయోధ్యలో రామాలయం కూడా ఎట్లా అవుతుందండి? 370 ఆర్టికల్ ఎట్లా ఎత్తేస్తామండి? బుల్లెట్ ట్రైన్ ఎట్లా తిరుగుతాయండి? విదేశాలకు ఎగుమతులు ఎట్లా పెంచుతామండి? ప్రపంచంలో భారతీయ ప్రధానిని భారతీయులను చూస్తే ఈరోజు ఎట్లా గర్వపడుతున్నారండి? మీరు భలే మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రపంచంలో 4వ స్థానానికి తీసుకొచ్చినాం. ఎగుమతులు కావచ్చు, దిగుమతులు కావచ్చు. మళ్ళీ మీకు ఇంకో అందరూ చెప్పాలా, 25 కోట్ల మందిని దరిద్ర దిగులు తీసుకొచ్చిన ప్రపంచంలో ఒకే ఒక దేశం ఇండియా. అభివృద్ధి కూడా చూడండి. ఈరోజు దేశంలో చూసిన 18 లైన్ల రోడ్లు కావచ్చు, 12 లైన్ల రోడ్లు కావచ్చు, బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, వందే భారత్ స్లీపర్ ట్రైన్లు కావచ్చు, ఎక్కడ చూసిన ఐఐటీలు కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, పార్లమెంట్ భవన్లు కావచ్చు, అయోధ్యల రామాలయం కావచ్చు, కశ్మీర్ని మళ్ళా మన దాంట్లో ఒక 370 ఆర్టికల్ ఎత్తేసి కల్పినం కావచ్చు, అంటే 150 ఎయిర్పోర్ట్లు కావచ్చు, 85 కోట్ల మంది ఫ్రీ రేషన్ కావచ్చు. ఇవన్నీ ఉన్నాయి కదా. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, దేశ ప్రగతి వైపు పయనం చేయడం ఒకవైపు, ఇవన్నీ ఓకే. మాక్సిమంగా మమ్మల్ని ఏమంటారంటే మతం 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 ఏమైంది? ఆడైతే డైరెక్ట్ అయితే ముస్లిం అయితే డైరెక్ట్ అల్లా మీద ఒట్టేసుకుని ఓటు ఎత్తలేడు. ఇది సనసగా చెప్తున్నా. అవు బరాబర్ మాట్లాడతాం. హిందూ పార్టీకి ఓటేయండి, ముస్లిం పార్టీకి ఓటేసినప్పుడు మీరు ఎందుకు వేయర్రా? మీకు దుఃఖం వస్తే మేము, మిమ్మల్ని దండితే మేము, మీ గుళ్ళు గురవడితే మేము, మీ అమ్మాయిలను ఎత్తుకపోతే మేము, మీ శోభయాత్రలు తీయకపోతే మేము. ఇప్పుడు ముస్లింస్కే ఓటేసినప్పుడు వాడికి మతమే ఓటుతో లింక్ పెట్టినప్పుడు నువ్వెందుకు లింక్ పెట్టవని నేను అంటున్నా. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఈ కొద్దిగా కనీస జ్ఞానమును హిందువులను అడుగుతున్నా, ముస్లిం పార్టీ నాకు ఎందుకు ఎత్తావు నువ్వు? ఇప్పుడున్న ఇక్కడున్న ముస్లిం ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇప్పుడు మతం మారిన ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్. మరి ఎందుకు ఎత్తారా సన్నాసులారా హిందువులు మీరు? మేము నాకపోతే ఇంకో పార్టీకి, హిందూ పార్టీకి మనకే వేయాలని లేదు, ఇంకొక హిందూ పార్టీకి వేయండి. ఎవరైతే నీ గురించి కొట్లాడుతున్నారో వారి గురించి చేయండి, ఎవరు నీ గురించి ఏడుస్తున్నారో వారికి వేయండి ఓటు. వాడు డైరెక్ట్గా బహిరంగంగా ముస్లిమ్స్ పార్టీ అంటుంటే ఆయన తుమ్మల నాగేశ్వర అంటాడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ, అల్లా దయ వల్లనే మేము గెలిచిన మన తర్వాత. ఇంకా మన రాముడి దయ వద్దావరా మీకు? రాముడి దయ వద్దు, కృష్ణుడి దయ వద్దు, వెంకటేశ్వర స్వామి పోతారు కదా, ఏం వైకుంఠ ఏకాదశి క్యూలు కడతారు వీళ్ళు విధవలు, గుళ్ళల పొంట క్యూలు కడతారు వేలాది లక్షలాది. ఓటు వరకు వచ్చే వరకల్లా నీ ధర్మాన్ని, నీ వైకుంఠ ఏకాదశిని, నీ వెంకటేశ్వర స్వామిని విమర్శించటోని, నిర్మూలించటోని, గుళ్ళు గూలగొట్టేటోడు కొట్లేయండి. ఎవరు చెప్తారు మీకు? కనీసం ఎంతసేపు మురిసిపోతారు కొడుకులు. ఫామ్ హౌజులు, బార్లు, హై ఎండ్ కార్లు, వాచులు యాడుంటాయినా చూడరు పని. పాకిస్తాన్, బంగ్లాదేశ్, కాశ్మీర్లో తండి భార్య పిల్లల్ని కళ్ళ ముంగని చెరిచి కూడా పంపినారు. డబ్బే కాదు, డబ్బు, ఆత్మగౌరవము, ఆత్మాభిమానము అన్ని లాక్కున్నారు. భార్య పిల్లల్ని చెరిచిండ్రు. పోయి కథలు ఇనుర్రి. ఢిల్లీ వీధులలో ఉన్నారు డేరాలల్లా హిందువులు పండితులు. ఇనుర్రి, వాళ్ళ దగ్గర పోయి కథలు ఇనుర్రి. కాబట్టి ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా ఎక్క పదునైన ఆయుధం ఓటు. మేము బాంబులతో కొట్టడమంటున్నామా? మాకేమైనా కత్తులు ఇవ్వమంటున్నామా? తుపాకులు ఇవ్వమంటున్నామా? ఏమి ఇవ్వమంటున్నామరా మిమ్మల్ని? బతుకుదాం, కలిసి బతుకుదాం, కలిసి ఉందాం. ప్రపంచంలో ఒక్కటే ఒక్క దేశం ఉంది. ఇంకొక నేను రమ్మంతందుకు ఎక్కడ ఒక్క దేశం కూడా లేదు. పక్కడే వారిపోతుంది వచ్చే ఒక దేశం ఉన్నది. ప్రపంచంలో భారతీయుడికి సమస్య వస్తే ఒక భారతదేశం ఉన్నది. ఇంకా ఇరాన్లో ముస్లింలను చూసి సిగ్గు తెచ్చుకోండి. మొత్తం మేము వాళ్ళని లిఫ్టింగ్ చేసిన మొత్తం విద్యార్థులని వాళ్ళందరినీ అక్కడ అందరూ జై నరేంద్ర మోడీ, జై నరేంద్ర మోడీ, మరి జై శ్రీరామ నినాదాలు. అది భారతీయ జనతా పార్టీ, అందరినీ సమానంగా చూసే పార్టీ. ఫస్ట్ హిందువులకు చెప్తున్నా, మనం ఒకటవుదాం. అన్ని లెక్కలు అక్బరుద్దీన్, అసౌద్దీన్, దేశంలో జలీల్ ఖాన్, బిలీల్ ఖాన్ సబ్కా సబ్ హిసాబ్ ఎక్కరే చెప్తే ఒకటే చేసా లెక్కను. నువ్వు ఎప్పటి వరకు మెజార్టీ ఉంటావే అప్పటి వరకు నడుతాయిరా మీకు ఇవన్నీ. మీ ఫ్యాషన్ షోలు, సినిమా స్టార్లకు చెప్తున్నా, మళ్ళీ ఇంత పెంచవలసి వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ గడ్డలు పెంచినట్టు మంచిగా ఎంకరేజ్ చేయండి, ప్రజల్ని ఐకమత్యం చేయండి. ఈ హీరోయిజం, స్టార్డమ్ ఎప్పటికి ఉండదు, ధర్మం ఎప్పటికి ఉంటుంది, మీ భవిష్యత్ తరాలు ఎప్పటికి ఉండాలి ఈ దేశంలో. అదే చెప్తున్నారు అవి మీకు, మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ ధర్మం ఉండాలా, ఈ నేలు ఉండాలా, ఈ దేశంలో ఉండాలంటే హిందువుల ఐకమత్యం, దానికి ఒకటే ఒక పరిష్కారం. భారతీయ జనతా పార్టీ, దాని కమలం గుర్తుకే ఓటేయటం నేర్చుకోండి. ఎట్లయితే పాత బస్తీల ముస్లింలు పతంగి తప్ప ఇంకొక ఓటు ఎత్తలేరు. వ్యక్తులు మారుతారు తప్ప గుర్తు మారది. మీకెందుకు మారుతాయిరా గుర్తులు? ఏం మారుతాయిరా గుర్తులు? ముస్లిం పార్టీ ఓటేసుకుంటే మళ్ళీ మా దగ్గరికి వచ్చేడతారా? మా బిడ్డని కిడ్నాప్ చేసిండ్రు, లవ్ జిహాదీ చేసిండ్రు, ఇక గుడిగులో కొట్టిండ్రు, ఆడు మాణిక్ చంద్రుని ఉంచిండు, అక్బరుద్దీన్ గారు తిరుగుతున్నాడు. ఇవన్నీ
నపుంసక మాటలు. దీనికి ఒకటి పరిష్కారం చెప్తున్న హిందువులకు, కలిసి ఉందాం, కలిసి బతుకుదాం. ఎప్పటి వరకు మెజారిటీగా ఐక్యతగా ఉంటేనే మనం ఇక్కడ నిలదొక్కగలుగుతాం. లేదంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఘటనలు పునరావృతం అవుతాయి. వాళ్ళు కింద బహిరంగంగా చెప్తున్నారు 2047 వరకు గజ్బాయింది చేస్తామని, బుర్కా వేసుకున్న మహిళని ప్రధానమంత్రి చేస్తామని. ఇక వీళ్ళు ఉన్నారు కొందరు మధ్యన సెక్యులర్స్ అన్న నచ్చింది. మొత్తం ఈ సెక్యులర్ మాకే చెప్తారు, వాడికి చెప్పారు అక్బరుద్దీన్, అసౌద్దీన్, ముస్లింలకు చెప్పారు. వీళ్ళు పొనరా మాలేగా ఉమ్మరి చెప్పున్నాడు ఈ భారత చట్టాలు ఏమైనా చెప్పురు. అన్ని తీసేసారు, గాంధీని, అంబేద్కర్ని అన్ని తీసేసారు. తీసేసి టిప్పు సుల్తాన్ పెట్టిండ్రు. ఇక కొద్దిగా ఇంకొక 10% దాటినరా అనుకో షరియా చట్టాలు వస్తాయి. షరియా చట్టాలు హిందువులుగా బతకటానికి జీజియా ట్యాక్స్ కట్టాల్సిన రోజులు వస్తాయి. ఇది రాసి పెట్టుకోండి. లేదు పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సభ్యుడు ఎడుతున్నాడు, మా 9 ఏళ్ల బిడ్డల్ని ఎత్తుకపోయి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, నికా చేసుకుంటున్నారు. మేము అనట్లేదు, ఇది పాకిస్తాన్ పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యుడు అంటున్నాడు. అదే అన్నా ఇందాక కూతుర్ని ఎత్తుకుపోయి పెళ్లి మేము త్యాగాలు చేస్తే మీతో కలిసి ఉంటే మాకు నేను మాట్లాడేది ఏదో ఆల్తూ పాల్తూ మాటలు కావు. పాకిస్తాన్ పార్లమెంట్లో హిందూ పార్లమెంట్ సభ్యుడు ఏడుస్తున్నాడు, మా బిడ్డలని మా కళ్ళ ముంగే మానభంగాలు చేస్తున్నారు, 9-10 ఏళ్ల పిల్లల్ని తీసుకుపోయి మతం మార్చి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న పాకిస్తాన్లో నడి రోడ్డు మీద ఒక దళిత యువతిని ఇక దళిత సంఘాలు ఉన్నాయి కదా దేశంలో, చిన్న కులాల కుమ్లాటలు పెట్టుకుందాం, ఆడ మాత్రం ఒక దళిత యువతిని నడి రోడ్డు మీద పెళ్ళైన అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నారు. అందరు చూడంగా అది హిందువుల పరిస్థితి. కాబట్టి భవిష్యత్తులో మీ పరిస్థితి అట్లా కావద్దంటే దయచేసి నా మాటినండి. ఎవడని చెప్పినా ఓటే ముఖ్యం. ఓటు మాత్రం కమలం కేయడం నేర్చుకోండి.